ప్రజెంట్ అందులో కూడా వచ్చేసి ఊబర్ చాలా కమిషన్ లేదు. నేను వన్ డే జస్ట్ ఆన్ చేసినా కానీ 30 రూపీస్ కట్ చేస్తున్నాడు. అందులో కూడా ప్రాఫిట్ లేకుండా అయిపోతుంది. మనం ఈఎంఐలు కట్టడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. రోడ్ల మీద దొరకట్లేదు, రైడ్లు రావట్లేవు, కమిషన్లు ఎక్కువ అవుతున్నాయి. మాకు రోజు ఇబ్బంది అవుతున్నాయి. అంటే ఏదైనా ఎక్కువ ఇంపాక్ట్ ఏముంది? ఫ్రీ బస్ ఇంపాక్ట్ ఉందా, ఓలా ఊబర్ కమిషన్ ఉందా? మెయిన్ ఫ్రీ బస్ మళ్ళీ ఊబర్ ఆన్ చేయడం అంటే మినిమం 10 కిలోమీటర్స్ మాకు 150 160 వచ్చేది. ఊబర్ లో ఏమవుతుందంటే 110 120 వస్తుంది. అసలు అందులో కూడా కమిషన్ కట్ అవుతుంది. మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈఎంఐలు కడదామన్నా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ రూమ్ రెంట్ తీసుకున్నా, రూమ్ రెంట్లు ఈఎంఐలు కడదామన్నా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం చేస్తున్నా ఆటో డ్రైవర్ అంటే దాదాపు ఎంత సంపాదిస్తుంటుంది? ఇంతకు ముందు అయితే సంపాదించాం, డైలీ 253 వరకు సంపాదించాం. ఇప్పుడు డైలీ 1000 రూపీస్ సంపాదించామన్నా చాలా కష్టం అయిపోతుంది. రోజుకి మార్నింగ్ వచ్చాను, ఇప్పటికి నాకు ఒక 500 రూపీస్ అయింది. 500 మార్నింగ్ వచ్చాను నేను. ఏం చెప్తారు, ఎందుకు వచ్చిందండి? అసలు సిచ్యువేషన్ అంటే మెయిన్ రీజన్ ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ మెయిన్ ఊబర్ ఇది రాపిడో కూడా ఇది కూడా తగ్గిపోయింది. ఏమంటారు అంటే టూ వీలర్స్ కి ప్యాసింజర్ ఛాన్సెస్ ఏమైనా ఇంపాక్ట్ ఉందంటారా? టూ వీలర్ కి నెంబర్ ప్లేట్ ట్యాక్సీ ప్లేట్ అలా ఏం లేదు, నడుస్తుంది, పర్లేదు. అయితే మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రాపిడో నడుపుతున్నాము. ఊబర్ అయితే చాలా కమిషన్ కట్ అవుతుంది. ప్రజెంట్ డైలీ ఒక 1500 వరకు చేస్తున్నా. అందులో గ్యాస్ బొమ్మ ఒక 1000 రూపీస్ మిలుగుతుంది. 1000 అది కూడా 12 అవర్స్ 13 అవర్స్ చేస్తే మిలుగుతుంది. లేదంటే ఇంకా ఇలా ఏడా చెట్టు కింద ఆడ ఖాళీగా కూర్చోవడం, ఆటోలో పెట్టుకోవడం. మ్యారీడ్ ఆటో మీద చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఈఎంఐలు రెంట్ ఒక ఫ్యామిలీ పోషించడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదో మేము ఈఎంఐలో తీసుకున్నాం కాబట్టి దాన్ని గడిపేస్తున్నాం రోజు. ముందు నుంచి ఆటో మీద జీవితమా? లేదు, ఇంతకు ముందు నేను యాక్చువల్లీ జొమాటో రైడర్ చేసేవాను. జస్ట్ ఒక 6 months బ్యాక్ డిసెంబర్ లో ఆటో తీసుకున్నాను. యాక్చువల్లీ అయింది తెలిసి అంటే చెప్పలేం. ఫ్రెండ్స్ అందరు బాగుందని అన్నారు. ఒక 2 months బాగానే ఉంది. 2 months తర్వాత ఊబర్ కూడా అదంతా అమౌంట్ కట్ చేయడము, కమిషన్లు కట్ చేయడం వల్ల ఏం మిగలట్లేదు మాకు ప్రజెంట్. స్విగ్గీ జొమాటో బాయ్ డెలివరీ మ్యాన్ చేసినప్పుడు మీకు ఎట్లుండే? అప్పుడు పర్లేదు. అందులో చేసినప్పుడు రోజు సంపాదించాను, ఒక 1500 వరకు సంపాదించాను. సో నెక్స్ట్ ఇంకా వేరే స్టెప్ వేద్దామని చెప్పి ఇంకో స్టెప్ వేసాను. అది ఇంకా ఇలా బిస్కెట్ అవుతుంది. ఏమంటారా మీరు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలంటే ఏం చెప్తారు మరి? ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలని ఫ్రీ బస్సులు బంద్ చేయాలి. ఊబర్ కమిషన్ కూడా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి మాకు ఆటో డ్రైవర్లకు కూడా మాకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమంటారు అంటే ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకుంటే మీకు ఏదో ఒక విధంగా సహాయపడతాం. అవును, ఆల్రెడీ మేము సిఎన్జి వెహికల్ తీసుకొని నడుపుతున్నాము. ఆ ఎలక్ట్రికల్ సిఎన్జి రెండు చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ సిఎన్జి కూడా పెట్రోల్ పంపులు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు లైన్ ఉంటుంది. మాకు రోజు ఒక 2-3 అవర్స్ దానికే స్పెండ్ చేయాలి మేము మార్నింగ్. ఒక్కొక్క రోజు నైట్ 12కి వస్తాము, నైట్ 2 గంటలకు వస్తాము గ్యాస్ కొట్టుకోవడానికి. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు ఇక్కడ దానివల్ల. మేము ప్యాసింజర్ తో ఏమి ఇబ్బంది లేదు. నేను ఓన్లీ ఆన్లైన్ కొడతాను. ఎందుకంటే ప్యాసింజర్ కొట్టలేము, లోకల్ ఆటో కాదు. ఎగ్జాంపుల్ ఊబర్ తీసుకుంటే ఇప్పుడు 7-8 కిలోమీటర్స్ వెళ్ళాం అనుకో, చాలా తక్కువ వస్తుంది అమౌంట్ ఊబర్ అయితే. ర్యాపిడ్ అయితే పర్లేదు, ఒక 150 వరకు వస్తుంది 10 కిలోమీటర్స్ వస్తే. ఊబర్ అనేది ఈ మధ్య తగ్గించాడు. అసలు ఎందుకు తగ్గించాడు? ఇంతకు ముందు కూడా మేము ధర్నా చేసాము, స్ట్రైక్ చేసాము, అన్ని చేసాము. సరే అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎండలో కష్టపడేది మీరు, కమిషన్ మాత్రం వాళ్ళంటారు. అని ఇది మాత్రం 100%. అంటే ప్రభుత్వం యాప్ తీసుకొచ్చి రిడ్యూస్ చేస్తే బాగుంటుంది అంటారా? చాలా బాగుంటది. ప్రభుత్వం కూడా మాకు ఆటో డ్రైవర్లకు ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రజెంట్ అందులో కూడా వచ్చేసి ఊబర్ చాలా కమిషన్ లేదు. నేను వన్ డే జస్ట్ ఆన్ చేసినా కానీ 30 రూపీస్ కట్ చేస్తున్నాడు. అందులో కూడా ప్రాఫిట్ లేకుండా అయిపోతుంది. మనం
ఈఎంఐలు కట్టడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. రోడ్ల మీద దొరకట్లేదు, రైడ్లు రావట్లేవు, కమిషన్లు ఎక్కువ అవుతున్నాయి, మాకు రోజు ఇబ్బంది అవుతున్నాయి. అంటే ఏదైనా ఎక్కువ ఇంపాక్ట్ ఏముంది? ఫ్రీ బస్ ఇంపాక్ట్ ఉందా, ఓలా ఊబర్ కమిషన్ ఉందా? మెయిన్ ఫ్రీ బస్ మళ్ళీ ఊబర్ ఆన్ చేయడం అంటే మినిమం 10 కిలోమీటర్స్ మాకు 150 160 వచ్చేది. ఊబర్ లో ఏమవుతుందంటే 110 120 వస్తుంది. అసలు అందులో కూడా కమిషన్ కట్ అవుతుంది. మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈఎంఐలు కడదామన్నా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ రూమ్ రెంట్ తీసుకున్నా, రూమ్ రెంట్లు ఈఎంఐలు కడదామన్నా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం చేస్తున్నా ఆటో డ్రైవర్ అంటే దాదాపు ఇంతకుముందు ఎంత సంపాదిస్తుంటుంది? ఇంతకు ముందు అయితే సంపాదించాం, డైలీ 253 వరకు సంపాదించాం. ఇప్పుడు డైలీ 1000 రూపీస్ సంపాదించామన్నా చాలా కష్టం అయిపోతుంది రోజుకి. మార్నింగ్ వచ్చాను, ఇప్పటికి నాకు ఒక 500 రూపీస్ అయింది. 500 మార్నింగ్ వచ్చాను నేను. ఏం చెప్తారు, ఎందుకు అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందండి? అసలు సిచ్యువేషన్ అంటే మెయిన్ రీజన్ ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ మెయిన్ ఊబర్ ఇది రాపిడో కూడా ఇది కూడా తగ్గిపోయింది. ఏమంటారు అంటే టూ వీలర్స్ కి ప్యాసింజర్ ఛాన్సెస్ ఏమైనా ఇంపాక్ట్ ఉందంటారా? టూ వీలర్ కి నెంబర్ ప్లేట్ ట్యాక్సీ ప్లేట్ అలా ఏం లేదు, నడుస్తుంది, పర్లేదు. అలా అయితే మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రాపిడో నడిపిస్తున్నాము. ఊబర్ అయితే చాలా కమిషన్ కట్ అవుతుంది. డైలీ ఇప్పుడు ప్రజెంట్ డైలీ ఒక 1500 వరకు చేస్తున్నా. అందులో గ్యాస్ బొమ్మ ఒక 1000 రూపీస్ మిలుగుతుంది. 1000 అది కూడా 12 అవర్స్ 13 అవర్స్ చేస్తే మిలుగుతుంది. లేదంటే ఇంకా ఇలా ఏడా చెట్టు కింద ఆడ ఖాళీగా కూర్చోవడం, ఆటోలో పెట్టుకోవడం. ఎట్లా మ్యారీడ్ ఎట్లా ఫ్యామిలీ వెళ్తే ఆటో మీద చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఈఎంఐలు రెంట్ ఒక ఫ్యామిలీ పోషించడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదో మేము ఈఎంఐలో తీసుకున్నాం కాబట్టి దాన్ని గడిపేస్తున్నాం రోజు. ఎట్లా ముందు నుంచి ఆటో మీద జీవితమా? లేదు, ఇంతకు ముందు నేను యాక్చువల్లీ జొమాటో రైడర్ చేసేవాను. జస్ట్ ఒక 6 months బ్యాక్ డిసెంబర్ లో ఆటో తీసుకున్నాను. యాక్చువల్లీ అయింది తెలిసి అంటే చెప్పలేము. ఫ్రెండ్స్ అందరు బాగుందని అన్నారు. ఒక 2 months బాగానే ఉంది. 2 months తర్వాత ఊబర్ కూడా అదంతా అమౌంట్ కట్ చేయడము, కమిషన్లు కట్ చేయడం వల్ల ఏం మిగలట్లేదు మాకు ప్రజెంట్. స్విగ్గీ జొమాటో బాయ్ డెలివరీ మ్యాన్ చేసినప్పుడు మీకు ఎట్లుండే? అప్పుడు పర్లేదు. అందులో చేసినప్పుడు రోజు సంపాదించాను, ఒక 1500 వరకు సంపాదించాను. సో నెక్స్ట్ ఇంకా వేరే స్టెప్ వేద్దామని చెప్పి ఇంకో స్టెప్ వేసాను. అది ఇంకా ఇలా బిస్కెట్ అవుతుంది. ఏమంటారు మీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలంటే ఏం చెప్తారు మరి? ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలని ఫ్రీ బస్సులు బంద్ చేయాలి. ఊబర్ కమిషన్ కూడా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి మాకు ఆటో డ్రైవర్లకు కూడా మాకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. అది కూడా అమలులోకి చేయాలని చెప్పేసి కోరుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమంటారు అంటే ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకుంటే మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతుంది. అవును, ఆల్రెడీ మేము సిఎన్జి వెహికల్ తీసుకొని నడుపుతున్నాము. ఆ ఎలక్ట్రికల్ సిఎన్జి రెండు చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ సిఎన్జి కూడా పెట్రోల్ పంపులు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు లైన్ ఉంటుంది. మాకు రోజు ఒక 2-3 అవర్స్ దానికే స్పెండ్ చేయాలి మేము మార్నింగ్. ఒక్కొక్క రోజు నైట్ 12కి వస్తాము, నైట్ 2 గంటలకు వస్తాము గ్యాస్ కొట్టుకోవడానికి. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు ఇక్కడ దానివల్ల. మేము ప్యాసింజర్ తో ఏమి ఇబ్బంది లేదు. నేను ఓన్లీ ఆన్లైన్ కొడతాను. ఎందుకంటే ప్యాసింజర్ కొట్టలేము, లోకల్ ఆటో కాదు. ఎగ్జాంపుల్ ఊబర్ తీసుకుంటే ఇప్పుడు 7-8 కిలోమీటర్స్ వెళ్ళాం అనుకో, చాలా తక్కువ వస్తుంది అమౌంట్ ఊబర్ అయితే. ర్యాపిడ్ అయితే పర్లేదు, ఒక 150 వరకు వస్తుంది 10 కిలోమీటర్స్ వస్తే. ఊబర్ అనేది ఈ మధ్య తగ్గించాడు. అసలు ఎందుకు తగ్గించాడు? ఇంతకు ముందు కూడా మేము ధర్నా చేసాము, స్ట్రైక్ చేసాము, అన్ని చేసాము. సరే అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎండలో కష్టపడేది మీరు, కమిషన్ మాత్రం వాళ్ళంటారు అనేది మాత్రం 100%. అంటే ప్రభుత్వం యాప్ తీసుకొచ్చి రిడ్యూస్ చేస్తే బాగుంటుంది అంటారా? చాలా బాగుంటది. ప్రభుత్వం కూడా మాకు ఆటో డ్రైవర్లకు ఆదుకోవాలని కోరుతున్నాం.